ప్రజలకి టైం ఇవ్వడు, అవును. ఎమ్మెల్యేలకి టైం ఇవ్వడు, ప్రజాప్రతినిధులకు టైం ఇవ్వడు. ఏం చేస్తాడు ఆయన? క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడో నెలకో ఎప్పుడో ఒకటి జరుగుతుంది. అది కూడా 5 నిమిషాల ముందు తీసుకొస్తారు, 50,000 కోట్లు అప్పు చేస్తున్నా ఉంటారు, లేకపోతే అదానికి ఇంకేదో ఇస్తున్నా ఉంటారు, అంతేగా. ఇప్పుడు అదాని ఫస్ట్ ప్రియారిటీ కదా ఆంధ్రప్రదేశ్లో. అదాని ఆంధ్రప్రదేశ్ అంటే దాని అర్థం ఏంటి? బీజేపీ బ్లెస్సింగ్స్ ఆయనకు ఉన్నట్టే కదా. అతను వ్యాపారవేత్త అండి, అతనే కాదు అదాని వ్యాపారవేత్త, కానీ బీజేపీకి పెద్ద నాయకులకి అత్యంత సన్నిహితుడు కదా అతను. ఏదో గుజరాత్ ఏదో ఉండి ఉండొచ్చు డెఫినెట్గా. బట్ ఇక్కడ నాకు ఇప్పుడు ఏదో డివిఎస్ రాజు గారు ఇప్పుడు నిజంగా మీరు ఆ డీల్ చూశారంటే గంగవరం పోర్టు అసలు అర్థం ఉందా సార్? 650 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి. అవును, రూపాయి అప్పు లేదు. తెలిసినాక అది గన్ పాయింట్లో డీల్ అనేది కుదిర్చిన డీలు. గన్ పాయింట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళని ప్రయోగిస్తామని చెప్పి ఆయన కాడికి రాయించేసుకున్నారు. అది బట్ అది నేననేది స్టేట్ కూడా స్టేక్ ఉంది. అదే చెప్తున్నా, వాళ్ళకు 10% స్టేక్ ఉంది. వాళ్ళు అవును తెలుసు, మనం మేము ఆంధ్రజ్యోతిలో ఎప్పుడో రాసాము అది. యాక్చువల్లీ ఈయనకి ఈడీ ఇష్యూస్ కూడా ఏమీ లేవు. రాజుగారికి పాతది ఒకటి క్రియేట్ చేశారు. రాజుగారికి నాకు తెలిసి ఎప్పుడో అసలు ఈ రాజుగారు ఎంత సింపుల్ పర్సన్ అంటే నాకు బాగా తెలుసు. ఎందుకంటే మా ఫాదర్ ఇన్ లా అండ్ డివిఎస్ దే ఆర్ ఫ్రమ్ సేమ్ విలేజ్. నాకు తెలుసు ఆయన నన్ను 2-3 సార్లు కలిసిండు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక 25,000 ఏదో సమ్ డాలర్స్ ఏదో కంట్రీకి ఎవరికో ఇచ్చాడని చెప్పి అది ఎక్కడో బయట ట్రేస్ చేసి పెట్టారు. ఏముందండి ఇప్పుడు $100 అక్రమంగా కలిగి ఉన్నా నేరం చేసి కేసు పెట్టాలంటే ఎంతసేపు? దానికి అంతే, దీనికి అంతే కదా. సెక్షన్లో తేడాలు లేవు కదా క్వాంటంకి. సో అందుకనే మీకు అదాని డెఫినెట్గా వాళ్ళకి సన్నిహితుడు కనుక ప్రైమ్ మినిస్టర్కి కానీ హోమ్ మినిస్టర్కి సన్నిహితుడు అని దేశం అంతా తెలుసు. సో అదానిని ఉపయోగించుకుంటాడేమో అతను తనను తాను రక్షణ కల్పించుకోవడానికి కేసుల నుంచి కదా. ఏం మరి అలా అనిపించలేదా? నో కామెంట్ అంటే నో కామెంట్ అంటే వాళ్ళ జోలికి వెళ్ళమని నేను అంటలా. ఏకకాలంలో ఇద్దరితో యుద్ధం ఎక్కడ తోలుడిపోద్ది, అది అసాధ్యం కాదులే. కానీ నేను అనేది అది ఇక్కడ మనకున్న జనరల్ అభిప్రాయం ఏంటంటే అదానికి నచ్చిన తర్వాత అది ఆయన సొంతం అయి తీరాల్సింది అనేది. ఎందుకంటే ముంబై ఎయిర్పోర్ట్ ఒక ఎగ్జాంపుల్, జీవి కృష్ణారెడ్డి, అది అట్లా అయిపోయింది. సో ఇప్పుడు గంగవరం, కృష్ణపట్నం సరే, కృష్ణపట్నంలో కొంత స్వయంకృతాపరాధం ఉందనుకోండి, అవకాశం దొరికింది. సో అట్లా